శుభోదయం విద్యార్థులారా. ప్రేరణ పాఠంలోని 4వ వీడియోని మనము ఈరోజు చెప్పుకుందాము. ఈ పాఠంలో చివరి MITలో కలాం గారు చేరిన తర్వాత తనకి ముగ్గురు ప్రొఫెసర్లు వారధిగా, గొప్ప ఆధారంగా, ఆయనలో ఉన్నటువంటి జ్ఞాన తృష్ణని తమ చైతన్యంతో, అకుంఠిత సంకల్పంతో లేవనెత్తారు. వాళ్ళెవరు అంటే KAV ఫండలై, ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ నరసింగరావు గారు. MITలో ఈయన్ని చాలా ప్రేరేపించినటువంటి గొప్ప ప్రొఫెసర్స్. అలాగే ఎప్పుడైతే తాను MITలో చేరిన తర్వాత కలాంలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి జ్ఞానము అతని మనసులో నుంచి నెమ్మదిగా సమీకరించబడటం మొదలైంది. అంటే జ్ఞాన పరిధి పెరగడం మొదలైంది. ఇలా వివిధ రకాలైనటువంటి ఏరోప్లేన్ల నిర్మాణాల ప్రాముఖ్యత అతనికి తెలియడం అర్థమైపోయింది. అలా ఆయన జ్ఞానం సమగ్రవంతం కావడానికి, అంటే ఆయనకున్న జ్ఞానం పరిపూర్ణం కావడానికి ఆ ముగ్గురు ప్రొఫెసర్లు వారి వారి శ్రేష్ఠ వ్యక్తిత్వాలతో కలాం గారికి ఎంతో సహకరించారు. ఇలా MITలో ఇతన్ని బాగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళు. అయితే ఈ MITలో కూడా తన కోర్సు, కలాం గారి కోర్సు పూర్తయిపోయింది. అయితే చివరలో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే, నలుగురు సహచరులతో కూడినటువంటి ఒక చిన్న తరహా యుద్ధ విమానం తయారు చేయాలి. ప్రాజెక్ట్ వర్క్. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ చేసి చూపించాలన్నట్టు. అయితే అందులో ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన చేయటం కలాం గారి యొక్క బాధ్యత. అయితే ఆ ఏరోప్లేన్కు చోదనం అంటే అది వెళ్ళడం, దాని నిర్మాణము, అదుపు చేయటం, ఉపకరించటం, అంటే దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా రూపకల్పన చేయటం వాళ్ళ కలాం గారి ఇతర మిత్రుల యొక్క తమ వంతు పనిగా, ప్రాజెక్టుగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే కలాం గారు మాత్రం ఏం చేయాలి? ఏరోడైనమిక్ డిజైన్ రూపకల్పన చేయాలి. అంటే యుద్ధ విమానాన్ని డిజైన్ చేయాలి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక గమ్మత్తు జరిగింది. ఒకరోజు వీళ్ళ డైరెక్టరు, ప్రాజెక్టు డిజైనింగ్ డైరెక్టర్, ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ శ్రీనివాసన్ వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ ప్రాజెక్టు వర్క్ ప్రగతి ఎంతవరకు వచ్చింది, వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంది, వీళ్ళ పనితనం ఎలా ఉంది, వీళ్ళ ప్రాజెక్ట్ ఎలా ఉంది, వీళ్ళ పనిలో ఏమాత్రం పురోగతి లేదని చెప్పి, అభివృద్ధి లేదని చెప్పి, నిరాశాజనకంగా ఉందని చెప్పి, ఏమీ బాగాలేదని చెప్పి తేల్చేశారు ప్రొఫెసర్ శ్రీనివాసన్. అయితే నేను కలాం గారు ఆ పనిలో జాప్యం కావడానికి ఒక డజను సాకులు చెప్పాడు. అంటే ఆ పని పూర్తవ్వకపోవడానికి ఒక డజను సాకులు చెప్పాడు. డజన్ అంటే 12 సాకులు చెప్పాడు. అంటే పని తప్పించుకోవడానికి. కానీ ఆ పనిని పూర్తి చేయడానికి చివరికి 1 నెల రోజుల వ్యవధి కావాలని చెప్పి కలాం గారు ప్రొఫెసర్ శ్రీనివాసన్ని కోరారు. అయితే ప్రొఫెసర్ తన వంక కొద్దిసేపు చూసి, తాను ఆ పనిని పూర్తి చేయటానికి చివరికి, చూడు యంగ్మెన్, ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం, నేను నీకు 3 రోజుల టైం ఇస్తున్నాను. సోమవారం ఉదయానికి కానీ విమాన నిర్మాణం డ్రాయింగ్ పూర్తి కాకపోతే మీ స్కాలర్షిప్ను ఆపేయవలసి ఉంటుంది అని చెప్పి తాను చెప్పాడు. కలాం గారికి నోట మాట రాలేదు. ఇక కలాం గారికి వెంటనే ఆ స్కాలర్షిప్పే అతని యొక్క భాగ్యరేఖ. అంటే తన అక్కయ్య జోహారా తన బంగారు నగలు కుదవబెట్టి తాను ఏం చేసింది,
ఇతన్ని చదివిస్తున్నది ఇతని మీద నమ్మకంతో. కానీ ఆ స్కాలర్షిప్పే రాకపోతే ఆ అదే అదృష్టరేఖ, ఈయన జీవితంలో అదృష్టరేఖ. ఆ స్కాలర్షిప్ వస్తేనే ఆమె బంగారు నగలు విడిపిస్తాడన్నట్టు, తాకట్టు పెట్టినవి. అయితే ఆ స్కాలర్షిప్పే నా జీవన భాగ్యరేఖ. అంటే ఆ స్కాలర్షిప్ కానీ రాకపోతే ఈయన చదువుకు అర్థం లేదని అర్థం. ఆ స్కాలర్షిప్ అదృష్టరేఖ ఈయన జీవితానికి. అది కానీ రాకపోతే ఇక ఏ దిక్కు లేదు. ఇంకా తాను ఏం చేశాడంటే ఆలోచించుకొని ప్రొఫెసర్ చెప్పినట్టు పని పూర్తి చేయడం తప్ప వేరొక మార్గం కనిపించలేదు కలాం గారికి. అలా తాను ఇంకా ఆ యుద్ధ విమానాన్ని డిజైన్ చేయడం పనిలో పడ్డాడు కలాం. ఆ రాత్రి ఏదో భోజనం మానేసి డ్రాయింగ్ బోర్డు దగ్గరే పనిలో నిమగ్నున్నైపోయాను. ఆ డిజైన్ చేసేటువంటి పనిలో, ఆ యుద్ధ విమానం తయారు చేసేటువంటి పనిలో, డ్రాయింగ్ గీయడంలో తాను నిమగ్నమైపోయాడు, మునిగిపోయాడు. మర్నాడు 1 గంట మాత్రమే విరామం తీసుకొని ఏదో కొంత తిన్నాననిపించి మళ్ళీ పనిలో పడ్డాడు. ఆదివారం ఉదయానికి దాదాపుగా ఆ ఏరోప్లేన్ డిజైన్ అంతా కూడా పూర్తి కావస్తుండగా హఠాత్తుగా ఎవరో అక్కడ మతిలినట్టుగా, ఎవరో కనిపించినట్టుగా, ఎవరో తిరుగుతున్నట్టుగా అతనికి అనిపించింది కలాం గారికి. చూద్దాం కదా అని చెప్పి చూశాడు. అక్కడ ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు ఇతన్ని కొంత దూరంలోంచే ఇతన్ని పరీక్షగా ఈయన చేస్తున్నటువంటి పనిని చూస్తూ ఉన్నాడు. ఆయన నా ప్రగతిని చూడటానికి జింకానా గ్రౌండ్స్ నుంచే నేరుగా తన టెన్నిస్ డ్రెస్లో వచ్చేశాడు. నా పనితీరును పరిశీలించాక ప్రొఫెసర్ శ్రీనివాసన్ అతన్ని కలాం గారిని కౌగిలించుకొని ప్రశంసాత్మకంగా వెన్నుతట్టాడు. నాకు తెలుసు కలాం, నిన్ను ఒత్తిడి చేస్తున్నానని, అసాధ్యమైన పరిస్థితికి నెడుతున్నానని కూడా తెలుసు. కానీ నువ్వింత చక్కగా ఈ పనిని పూర్తి చేయగలవని ఊహించలేదు అని చెప్పి అతడు వెన్నుతట్టాడు ప్రొఫెసర్ శ్రీనివాసన్ కలాం గారిని. అలా అంటే మనం ఒక పనిని ఎంత త్వరగా పూర్తి చేద్దామనుకుంటే అంత త్వరగా పూర్తి చేయగలము. కానీ మనం సంకల్పించుకోవాలి అని దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఆ ప్రాజెక్టు పని పూర్తి చేస్తున్న కాలంలోనే నాకు ఎంఐటి తమిళ సంఘం వారు ఒక వ్యాస రచన పోటీలో తాను పాల్గొనడం జరిగింది కలాం గారు. అయితే ఆ పోటీలో ఏంటంటే మన విమానాన్ని మనమే తయారు చేసుకుందామని చెప్పి ఒక వ్యాసం రాశాడు, తమిళంలో రాశాడు. ఆ వ్యాసం చాలా గొప్పగా ఆసక్తిగా ఉంది అని చెప్పి ఆసక్తి రేకెత్తించింది. ఆ పోటీలో గెలిచాను. ప్రఖ్యాత తమిళ వారపత్రిక ఆనంద వికటన్ సంపాదకుడైన దివాన్ చేతుల మీదుగా దానికి మొదటి బహుమతి అందుకున్నాను. అంటే ఎస్సే రేటింగ్ రాసి కూడా తాను మన విమానాన్ని మనమే తయారు చేసుకుందామని చెప్పి ఒక ఉపన్యాసం రాశాడు, ఒక ఎస్సే రాశాడు. రాసి అందులో ఆనంద వికటన్ ఒక తమిళ పత్రిక, వారపత్రిక, అంటే వారానికి ఒకసారి వచ్చే పత్రిక సంపాదకుడు, అంటే ఎడిటర్ చేతుల మీదుగా మొదటి బహుమతిని అందుకున్నాడు. ఇలా ఒక బహుమతిని పొందాడు కలాం గారు. అలాగే ఎంఐటికి సంబంధించినటువంటి ఒక ఆత్మీయమైనటువంటి జ్ఞాపకం. ఎంఐటి చదువంతా పూర్తయిపోయింది. ఇంకా ఏంటి, తను ఉద్యోగం చేసేటువంటి పనిలో చివరి దశలో ఏం జరిగింది అనేది ఇక్కడ చెప్పాడు. ఎంఐటికి సంబంధించి నా ఆత్మీయమైనటువంటి జ్ఞాపకం, అంటే మరచిపోలేనటువంటి జ్ఞాపకం ప్రొఫెసర్ స్పాండర్కి సంబంధించింది. ఎందుకంటే వీడ్కోలు సమావేశంలో భాగంగా మేము గ్రూప్ ఫోటో కోసం నిలబడ్డాం. అయితే ప్రొఫెసర్లందరూ ముందు కూర్చొని ఉండగా విద్యార్థులందరూ కూడా వాళ్ళ వెనక 3 వరుసల్లో కూర్చున్నారు. అయితే నిలుచున్నాడు. హఠాత్తుగా ప్రొఫెసర్ స్పాండర్ లేచి నిల్చొని నా కోసం కలియ చూశాడు, కలాం గారి కోసం కలియ చూశాడు. అంటే అంతా వెతికి నేను 3వ వరుసలో నిల్చున్నాను, రా నాతో పాటు ముందు కూర్చో అన్నాడు. ప్రొఫెసర్ స్పాండర్ ఆహ్వానానికి నేను నిర్ఘాంతపోయాను. నేను చాలా ఆశ్చర్యపోయాడు కలాం గారు. నువ్వు నా బెస్ట్ స్టూడెంట్వి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నీ పరిశ్రమ నీ ఉపాధ్యాయులకి భవిష్యత్తులో మంచి పేరు తేవడానికి ఉపకరిస్తుంది అని
అన్నాడు. ఆ ప్రశంసకి కలాం గారు చాలా సిగ్గుపడ్డారు. అదే సమయంలో ప్రొఫెసర్ స్పాండర్ అతన్ని గొప్పతనాన్ని గుర్తించినందుకు ప్రొఫెసర్ స్పాండర్తో కలిసి ఫోటోగ్రాఫ్ కోసం కూర్చున్నందుకు చాలా గర్వంగా కూడా ఫీల్ అయ్యాడు. అలాగే ప్రొఫెసర్ స్పాండర్ ఏం చెప్పారంటే, ఆ దేవుడే నీకు నీ ఆశయము మార్గదర్శి అవుతాడు అని చెప్పి దీవించడం జరిగింది. భవిష్యత్తులో నీ ప్రయాణానికి ఆయనే ఆ దారి చూపే దీపం కాగలడు అని చెప్పి అన్నాడు ఆ మహామేధావి అయినటువంటి ప్రొఫెసర్ స్పాండర్. అది నిజంగానే కలాం జీవితంలో నిజమైపోయింది. ఇంకా ఏరోనాటికల్ ఇంజనీర్గా తాను బయటికి వచ్చేసాడు ఆ చదువును పూర్తి చేసుకుని. అయితే అక్కడ హెచ్ఏఎల్ నుంచి బయటకి వచ్చేసరికి ఆకాశయానం గురించినటువంటి నా చిరకాల స్వప్నాన్ని నిజం చేసే 2 ఉపాధి అవకాశాలు నా ముందుకు వచ్చాయి. అంటే తాను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థిగా తను బయటికి వచ్చాడు. అయితే ఇంకా తాను గగనంలో ఆకాశంలో విహరించేటువంటి చిరకాల స్వప్నాన్ని నిజం చేసేటువంటి 2 ఉద్యోగాలు తన ముందుకొచ్చాయి. ఒకటేంటంటే వైమానిక దళంలో ఉద్యోగం, అంటే ఎయిర్పోర్ట్లో ఉద్యోగం వచ్చింది పైలట్గా. అలాగే రెండోది రక్షణ మంత్రిత్వ శాఖ డిఆర్డిఓలో ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్లో ఉద్యోగమును. ఈ 2 కూడా వచ్చాయి. డిఆర్డిఓలో వచ్చింది, అలాగే పైలట్గా ఎయిర్పోర్ట్లో కూడా ఉద్యోగం వచ్చింది. అయితే 2 చోట్ల నుంచి కలాం గారికి కాల్ లెటర్స్ వచ్చాయి ఉద్యోగం కొరకు. అయితే ఈ వైమానిక దళంలో ఉద్యోగానికి డెహ్రాడూన్కి, అలాగే రక్షణ మంత్రిత్వ శాఖ ఉద్యోగానికి ఢిల్లీకి వెళ్ళవలసి ఉంది. అప్పుడు ఈ కొర్రమండల్ తీర బాలుడు ఉత్తర దేశానికి పోయే రైలు ఎక్కాడు. అంటే డిఆర్డిఓలో పనిచేసే సాంకేతిక అభివృద్ధి ఉత్పాదక డైరెక్టరేట్ ఉద్యోగంలో చేరడం కోసము తాను ఢిల్లీకి బయలుదేరదామని చెప్పి తాను అనుకున్నాడు. అయితే అక్కడ నా జీవితం లక్ష్యం 2000 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా మాతృభూమి విస్తృతి ఎటువంటిదో మొదటిసారి తెలుసుకున్న సందర్భం అది. అంటే అంత తాను చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళి డిఆర్డిఓలో మరి అందులో పనిచేయడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు కలాం గారు. అయితే దానికి అతని 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే 2000 కిలోమీటర్లు ఎప్పుడు కూడా తన జీవితంలో కలాం గారు ఎప్పుడు ప్రయాణం చేసి ఎరగడు. అయితే మాతృభూమి యొక్క విస్తృతి అంటే ఈ మాతృదేశం ఎంత పెద్దగా ఉందో అతను మొదటిసారి తెలుసుకొని ప్రయాణం చేశాడు. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. మీకు ఏదైనా అనుమానాలుంటే నన్ను అడిగి సందేహాలు తీర్చుకోగలరు. ధన్యవాదాలు.